మాస్టర్స్, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? యా, ఈరోజు టాపిక్ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అసలు? మనకి ఏదన్నా ఒక కోరిక గాని, మనలో ఏదన్నా ఒక డిజైరు, లేకపోతే మన ఒక ఏదైనా ఒక గోలు ఇలాంటి పెట్టుకొని మనం వాటిని సాధించాలి అనుకున్నప్పుడు అవి మన లైఫ్ లోకి రియాలిటీలోకి రావటాన్ని మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? అది రావాలి అంటే మనం రెడీగా ఉండాలి ముందు ఫస్ట్. ఎలా అంటే ఎంత రెడీగా ఉండాలి అంటే అసలు ఇంకా అది మనకు వచ్చేసింది. మనం స్విగ్గీలో కానీ అమెజాన్ లో కానీ ఏదైనా ఒక ఆర్డర్ పెడితే అది 100% మనకి ఎలా వస్తుంది అనే నమ్మకంతో ఉంటామో అంత నమ్మకంగా ఉండాలి మనం మేనిఫెస్టేషన్ చేయాలి అన్నప్పుడు. కానీ మనలో భయాలు ఉంటాయి. అదే ఇది అవుతుందా లేదా, జరుగుద్దా లేదా, ఏంటి అని మనం ఇలాగా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నామనుకోండి, ఆ వచ్చే చర్య కూడా అక్కడ ఆగిపోతూ ఉంటది అనమాట. మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నప్పుడు అది ఒక ప్రాసెస్ గా చేసుకుంటూ వెళ్ళాలి. అసలు నిజం చెప్పాలి అంటే మేనిఫెస్టేషన్ అంటే మన లైఫ్ లో జరిగేదే మేనిఫెస్టేషన్. ఇప్పుడు కొత్తగా మనం ఈ సబ్జెక్టులు ఇవి నేర్చుకుని ఏంటి అని ఇంటెన్షన్ తో మనకి ఏం కావాలో దాని మీద మనం ఫోకస్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి అసలు ఏంటి మేనిఫెస్టేషన్, ఏంటి క్రియేషన్, ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్, ఏంటి ఇవన్నీ ఏంటి అని చెప్పి ఇప్పుడిప్పుడు మనం ఫోకస్ చేస్తున్నాం వాటి మీద. నిజం చెప్పాలి అంటే మనం ఇన్నాళ్ళు చేసింది కూడా మేనిఫెస్టేషన్సే. ఇన్ని రోజులు మనం చేసింది కూడా లా ఆఫ్ అట్రాక్షనే. అప్పుడు తెలియక మనము నెగిటివ్ అన్ని అన్ని ఎనర్జీస్ ని మనము అట్రాక్ట్ చేసుకున్నాం కాబట్టి మన లైఫ్ లో ఆ అట్రాక్షన్స్ అన్ని అలా మన లైఫ్ లోకి వచ్చినాయి. ఇప్పుడు పర్టికులర్ గా మనం ఇది అనే రీజన్ తెలిసింది కాబట్టి మనకి ఏం కావాలో దాన్ని మాత్రమే మనం అట్రాక్ట్ చేసుకుంటూ మేనిఫెస్టేషన్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాము. అవునా కదా? మాస్టర్స్, నా వాయిస్ క్లారిటీగా ఉందా? వినిపిస్తుందా? ఒక్కసారి నాకు మెసేజ్ చేస్తే, ఏమన్నా లేదు అంటే ఒక్కసారి నేను చెక్ చేస్తాను మాస్టర్స్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ. యా, నిన్న చూడండి, అసలు ఎక్కడో దాకా కాదు మ్యామ్. అసలు మ్యామ్ మాస్టర్స్, నిన్నే జస్ట్ నిన్నటి జరిగిన మన సెక్షన్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సెక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఏమైంది అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో నా ఫ్రెండ్ ఒక ఆమె కాల్ చేశారు. కాల్ చేసి తన యొక్క సఫర్ అవుతున్న ఇదిని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. పిల్లలు హాలిడేస్ ఇచ్చారనే గాని పిల్లలు హాలిడేస్ ఇచ్చారనే కానీ అసలు వాళ్ళు మాట వినటం లేదు. ఈ ఒకప్పుడు అయితే బాగుంది, చక్కగా అందరం కలిసి ఉండేవాళ్ళము. ఇట్లా ఈ నెట్, ఇవి వైఫై ఉండటము, ఈ సోషల్ మీడియాకి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు పిల్లలు, ఇట్లా అని చెప్పి తను యొక్క ఫీలింగ్స్ ని నాతో షేర్ చేసుకున్నారు. సో నాకు తెలియకుండా తన ఫీలింగ్స్ నేను కనెక్ట్ అయిపోయి అవును కదా, నిజమే. ఈ సోషల్ మీడియాస్ ఇవి ఏంటి ఇట్లా ఇలాగా అని చెప్పి ఇలా మా మధ్యన కొంచెం డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగేసరికి నేను తనకి కనెక్ట్ అయిపోయి ఫీల్ తో, అవును అసలు ఈ వైఫైలు ఇలాంటివి లేకుండా ఉంటే ఒకప్పుడు చక్కగా పల్లెటూర్లో అలా బయట కూర్చునే వాళ్ళు, ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉండాలి. ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇట్లా అయిపోయింది ఇలా అని నేను ఆ విధంగా నాకు తెలియకుండానే తనకి నేను అలా సజెషన్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో నేను అక్కడ తనకి చెప్పింది మంచే, కానీ నా ఫీలింగ్ ఎలా ఉంది, ఇవి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో నిజమే మనకి డిస్టర్బ్ చేస్తున్నాయి అన్న థాట్ తో నేను తనకి మంచినే చెప్తున్నా కూడా నా ఫీలింగ్ ఎలా ఉంది అక్కడ? నా ఫీల్ ఎలా ఉంది? ఒక నెగిటివ్ వైబ్ లో ఉంది నా ఫీల్. నాకు తెలియకుండా నేను చేసేసాను నా ఫీల్ ని. సో తనకి అలా చెప్పేసరికి కరెక్ట్ గా నాకు క్లాస్ స్టార్ట్ అయ్యే టయానికి చూపించింది ఆ వైఫై. జస్ట్ నువ్వు అట్రాక్ట్ చేసుకున్నావు కదా, నువ్వు చెప్పావు కదా నీ ఫ్రెండ్ కి. చూసారా? యూనివర్స్ కి మన మాట అర్థం కాదు, మన ఫీలింగ్ అర్థం అవుతుంది. నేను ఎలాంటి ఫీలింగ్ తో చెప్పానో అదే ఫీలింగ్ నాకు చూపిస్తుంది. ఒక వన్ బై వన్ వెంటనే వెదర్ చేంజ్ అవటము, పవర్ పోవటం ఉండటము, వైఫై ఆన్ అప్ అండ్ డౌన్స్ అవటము, ఇలా అయ్యింది. అరే ఇదేంటి, ఎందుకు ఇట్లా జరిగింది, ఏంటి నేను ఏం చేశాను, ఏంటి సంథింగ్ నాదో ఏదో సంథింగ్ లో వైబ్రేషన్ ఉంది ఏంటా అని చెప్పి అలా ప్రశాంతంగా పవర్ పోయింది. నేను సెక్షన్ లో ఉండగానే టక్కున మొబైల్ నుంచి కూడా నాకు కనెక్ట్ అవ్వడానికి లేకుండా మొత్తం పవర్ కట్ అయిపోయింది, వైఫై కట్ అయిపోయింది, మొబైల్ డేటా ఆఫ్ అయిపోయింది, సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు. అన్ని ఆగిపోయినాయి.
నేను తనకి అదే చెప్పాను కదా, ఎస్ అవి లేకపోతే బాగుండు, మనం కాస్తంత కనీసం కొన్ని క్షణాలను హ్యాపీగా ఉంటాము అన్న ఒక థాట్ తనతో షేర్ చేసుకున్నాను. అది మంచిగానే చేశాను నేను, కానీ ఆ గుడ్ వే పాజిటివ్ వేతోనే తనకి చెప్పాను. కానీ అక్కడ ఫీలింగ్ యూనివర్స్ ఏం తీసుకుంది, ఓహో వరలక్ష్మికి ఈ రోజు నెట్ అవసరం లేదు, వైఫై అక్కర్లేదు, సరే తీసేద్దాం అనుకుంది. ఇట్స్ వచ్చేసిందా రియాలిటీకి, వచ్చేసింది కదా రియాలిటీకి. అంతే మాస్టర్స్. అందుకే అనేది పాజిటివ్, పాజిటివ్ వేలో ఉండాలి అని. మనము అక్కడ నేను చెప్పాల్సింది ఇలా, అరే ఏం కాదులే, పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ అంతేలే, ఏమైంది, ఆ కొంచెం ఎంజాయ్ చేసినా నిదానంగా వాళ్ళు తెలుసుకుంటారులే, అవి మనం యూజ్ చేసుకుంటానికి కదా, ఆ టెక్నాలజీ ఉండబట్టే కదా మనం ఇంకా ఇలా డెవలప్ అవుతున్నాము అన్న ఒక పాజిటివ్ వేని తనకి కొంచెం నేను ఫీల్ తో స్ట్రాంగ్ గా చెప్పుంటే నిన్న మన సెక్షన్ ఇంకా నేను చివరి వరకు ఉండేదాన్ని. సో అలా అయింది. సో మాస్టర్స్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫీలింగ్ అంటే ఎట్లా అంటే, ఐఎమ్ ఇండిపెండెంట్ అంటాం. అంటే ఏంటి, నేను స్వతంత్రంగా ఉంటాను అని. అది అక్కడ ఫీలింగ్స్ మనం తీసుకునే విధానం ఒక్కసారి గమనించుకున్నాం అనుకోండి. నేను ఇండిపెండెంట్ అంటే ఏంటి, నేను ఒంటరిగా అయినా జీవించగలను అన్న మీనింగ్ వస్తది. అండ్ ఇంకొక మీనింగ్ ఏమొస్తది, నేను ఒంటరిగా ఏదైనా సాధించగలను అన్న మీనింగ్ వస్తది కదా. ఎస్ ఆర్ నో, మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే నేను ఎస్ అని చెప్పగలిగితేనే నాకు తెలుస్తుంది. అందుకే వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఏంటి అన్నది నాకు తెలుస్తుంది మాస్టర్స్. ఇంకా కొంతమంది ఆన్ చేసుకోలేదు. మేబీ మీ పర్సనల్ మీకు ఉండొచ్చు, నేను కాదని అనటం లేదు. సో మనకు అలా మీనింగ్ వస్తుంది. సో అక్కడ మన ఫీలింగ్ ఎలా ఉండాలి, ఐఎమ్ ఇండిపెండెంట్ అన్నప్పుడు ఏంటి మన ఫీలింగ్, మాట ఒకటే, కానీ చూడండి ఫీలింగ్స్ డిఫరెన్స్ వస్తున్నాయి. నేను ఒంటరిగా ఉంటాను అని అనుకోవచ్చు, నేను ఒంటరిగా అయినా జీవించగలను అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఫీలింగ్ ఏంటి, ఐఎమ్ ఇండిపెండెంట్ అంటే నేను ఏదైనా సరే ఒంటరిగా ఉన్నా కూడా నేను ఒక్కదాన్ని అయినా సరే దాన్ని సాధించగలను, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలనన్న ఫీల్ మనలో రావాలి. సో యూనివర్స్ కి ఫీలింగ్ ఇంపార్టెంట్ అనమాట. మన ఫీలింగ్ అలా ఉంది అనుకోండి, అప్పుడు ఆ ఎనర్జీని మనం హై చేసుకుంటే మనం ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నామో, ఆ మేనిఫెస్ట్ చేసుకుంటున్న వస్తువు అవనండి, రిలేషన్స్ అవనండి, కెరియర్, జాబ్, వాట్ ఎవర్ మనం ఏది కోరుకుంటే అది, ఆ ఎనర్జీ మన ఎనర్జీ రెండు ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడైతే ఎనర్జీస్ అలా ఈక్వల్ అవుతూ ఉంటాయో అప్పుడు అవి మన లైఫ్ లోకి రియాలిటీలోకి వస్తాయి అనమాట. మేనిఫెస్టేషన్ అంటే మనము ఏదో ఒక బేలీఫ్ మీదో ఒక పేపర్ మీదో దేని మీదో అలా రాసేసి అమ్మయ్య మనం ఇచ్చేసాం యూనివర్స్ కి చూసుకుంటే, అలా అని మనం ఇటు సైడ్ అది జరుగుద్దో లేదో అవుతుందో లేదో అని చెప్పి మనం ఒక నెగిటివ్ ఫీల్ లోకి వెళ్ళాం అనుకోండి, అది ఎక్కడ జరుగుద్ది, ఎక్కడికి రియాలిటీలోకి వస్తుంది. మనం గుడ్ వేగా చెప్తూ ఉంటాము. అందుకే మాట, మాట ఎంత కేర్ఫుల్ గా ఉండాలో మన ఫీలింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ గా ఉండాలి. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో ఒక లాస్ట్ వీక్ ఇట్లా నేను టెంపుల్ కి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ తో టెంపుల్ కి వెళ్ళాను. సో అక్కడ నేను ఏం చేశాను, ప్రసాదం ఇస్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఇలా రెండు చేతులు ఇలా పెట్టేశాను, దోశల్లాగా ఇలా పెట్టేశాను. నాకు మనకి ప్రసాదం ఇవి ఉంటాయి కదా, ఆకుతో చేసినవి, దాంతో ప్రసాదము, దానికి మించిన ప్రసాదము నాకు చేతిలో పెట్టారు. అంటే ఆ బౌల్ కన్నా మించిన ప్రసాదం నాకు పెట్టారు. నా ఇంటెన్షన్ ఏమైంది, అరే ఇదేంటి ఇంత పెట్టారు, నేను రెండు చేతులు పెట్టబట్ట ఇంత ఇచ్చారు నాకు ప్రసాదము, అది కింద పడిపోతుందేమో ఆ ప్రసాదం, అంటే అలా ఉంది నా చేతిలో ఆ ప్రసాదం అనేది, పడిపోతుందేమో అని చెప్పి వెంటనే మా ఫ్రెండ్స్ దగ్గర అలా చూసి, అరే మీరు అది అయిపోగానే కొంచెం ఆ బౌల్ తీస్తే ఈ పైన ప్రసాదం అంతా దాంట్లో పెడదాము అని చెప్పాను. ఓకే సరే అన్నారు. ఒక చాట్నాలో కూర్చుని, సరే ఈ లోపు నేను నిదానంగా నా హ్యాండ్స్ సరి చేసుకుంటూ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను, తీసుకుంటూ ఉన్నాను. సో అట్లాగది ఇదయింది. అయ్యి దాన్ని ఎప్పుడైతే తక్కువ అయ్యిందో, నేను ఒక్కసారిగా ఇలా లేపుదామని లేపేసరికి నా దాని కిందే నేను ఏ ప్రసాదం తీసుకున్నానో ఆ ప్లా ఆ ఇవి ఉన్నాయి కదా బౌల్స్, ఆకుతో చేసిన బౌల్స్, నాకే 5, 6 ఎక్స్ట్రా ఉన్నాయి. ఒక్కసారి షాక్ అయ్యాను. ఇదేంటి, నేను ఒకటే ఉంది అనుకున్నాను. అంటే నాకు అక్కడ ఎరుక లేదు, నేను అసలు దాన్ని అబ్జర్వ్ చేయలేదు. పైనున్న ప్రసాదాన్ని చూస్తున్నాను కానీ కింద ఉన్న ఆ బౌల్స్ నేను చూసుకోలేదు.
అంటే ఎరుక లేకుండా ఉన్నాను నేను అక్కడ. ఏం చేస్తున్నాను నేను ఎరుక లేకుండా? పక్కన నా ఫ్రెండ్ని అడుగుతున్నాను, మీది అయిపోతే మీ దాంట్లో కొంచెం షిఫ్ట్ చేస్తాను నా ప్రసాదాన్ని, కింద పడిపోతుంది అని అంటున్నానే గాని నా దగ్గర ఉన్న అవకాశాలను నేను చూసుకోలేదు. మనలో కూడా అంతే మాస్టర్స్. మన చుట్టూ ఎన్నో అవకాశాలు ఉంటాయి. మనం ఎరుకను కోల్పోయాము అనుకోండి, మన అవకాశాలను మనం గమనించలేము. సో నాకు అలా ఇచ్చింది యూనివర్స్ నాకు, అరే నీ చేతిలోనే ఉన్నాయి, ఎవరో దగ్గర ఎతుకుతున్నావు నువ్వు అని. అసలు ఒక్కసారి లిటరలీ నాకు ఎలా అంటే, ఓకే ఫైన్, నా దగ్గర ఉన్న వాటిని నేను వెతకలేకపోయాను అన్న ఇంటెన్షన్ నాకు వచ్చిందనమాట. సో అట్లాగే మీ ఒక్కసారి ఎరుకగా మన చుట్టూ ఏమున్నాయి, ముందు వాటిని కూడా మనం గమనించుకోవాలి మాస్టర్స్. అప్పుడు ఇంకా ఈజీగా మనం ఏది చేసినా సరే, మన పని ఏది చేసినా సరే ఈజీగా మనం వెళ్ళగలుగుతూ ఉంటాం అన్నమాట. అండ్ ఇంకొకటి, మనం రామ్తా నాలెడ్జ్ అనుకుంటాము, అసలు రామ్తా ఏం చెప్తారు అంటే, ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ రీజాయిన్ అయినందరికి. చూసారా మాస్టర్స్, ఇంకా ఫ్రీక్వెన్సీ మన చుట్టూ ఉంది కాబట్టి, అంటే నేను కాకపోయినా మనలో ఇంకా ఎవరన్నా అట్లాగా అరే ఈ రోజు కూడా పవర్ పోతుందేమో అన్న ఏదో ఒక చిన్న థాట్ అయితే రిలీజ్ అయ్యి ఉంటది. 100% అయి ఉంటది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉమ్, చూసారా యూనివర్స్ ఎంత ఈజీగా మనకి చూపించేసిందో పవరు. నాలో కూడా ఎక్కడో ఒక మూల ఉంది ఆ ఫ్రీక్వెన్సీ. నిజం చెప్పాలి అంటే, రే ఈ రోజు కూడా అలా అవుతుందేమో, ఏంటో అనిపిస్తుంది అని అనుకున్నాను. అంటే గట్టిగా సంకల్పించుకున్నాను మాస్టర్స్, మరి లేదు, ఎలా అయినా సరే ఈ రోజు వాళ్ళకి ఈ నాలెడ్జ్ అందించాలి. ఒక్క రోజు బ్యాక్ వెళ్ళినట్టే, ఒక్క క్షణం మిస్ అయినా మిస్ అయినట్టే అనుకుని గట్టిగా సంకల్పించుకొని కూర్చున్నాను. అటు మొబైల్ డేటా వెంటనే యాక్టివేషన్ అయింది, ఇటు పవర్ వచ్చి వైఫై కూడా వెంటనే యాక్టివేషన్ అయిపోయింది. అది మాస్టర్స్ మనలో అంత గట్టి. చూసారా, మనకి యూనివర్స్ ప్రాక్టికల్ సెక్షన్ గా, ప్రాక్టికల్ గా మనకి అన్ని చూపిస్తుంది. పవర్ ఎందుకు పోయిందో రీజను చెప్పాను, ఆ పవర్ వచ్చినందుకు రీజను చెప్తున్నాను. మనలో అంత సంకల్పం ఉండాలి మాస్టర్స్, మేనిఫెస్టేషన్ జరగాలి అంటే. నేను మేనిఫెస్ట్ చేశాను, ఏంటిది ఇప్పటికిప్పుడే నా థాట్ తో చేశాను. ఎలా అయినా సరే అందుకే మెసేజ్ చేశారు మాస్టర్స్, నేను వీడియో రూపంలో పంపిస్తాలేండి నాలెడ్జ్ అన్న. కానీ వెంటనే మళ్ళీ అనిపించింది, కాదు, నేను ఈ రోజు ఎలా అయినా సరే చెప్పాలి వీళ్ళకి ఈ సబ్జెక్ట్ ని, వీడియో రూపంలో కాదు అనుకున్నాను. వెంటనే పవర్ వచ్చింది. సో అలా ఉండాలి మాస్టర్స్. సో యాక్చువల్ గా మనం రామ్తా గురించి చెప్పుకుంటున్నాం, రామ్తా నాలెడ్జ్ గురించి చెప్పుకుంటున్నాం. రామ్తా ఏమంటారంటే, అసలు మన మైండ్ లో ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే ఆలోచిస్తామో ఆల్రెడీ ఆ ఆ ఆలోచనలలో అన్ని మేనిఫెస్ట్ అయ్యి మనలోనే ఉంటాయి. వాటిని మనం ఇన్ని రోజులు గుర్తించలేదు కాబట్టి అవి మనకి రియాలిటీలోకి రాలేదు. వన్స్ వాటిని మనం గనక ఎరుకతో మనం గమనించి వాటిని గనక మనకి ఇది జరగాలి అని అనుకున్నాము అంటే అది రియాలిటీలోకి వచ్చేస్తది. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మన లైఫ్ అని చెప్పి రామ్తా చాలా స్పష్టంగా చెప్తారు ఆయన యొక్క నాలెడ్జ్ లో. మీరు మీ మస్తిష్కంలో, మీ మైండ్ లో ఆ ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, ఏ కోరిక అయితే మీరు కోరుకుంటున్నారో దానికి సంబంధించింది మీరు ఆల్రెడీ పొందే ఉంటారు. అది మీ లైఫ్ లో ఉంది కాబట్టే ఏదైతే ఉందో అదే మీకు ఆలోచనగా వస్తుంది అని చెప్తారు రామ్తా. ఇప్పుడు చూడండి, డాక్టర్ అవ్వాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళే డాక్టర్ అవుతారు కానీ వేరే ఫీల్డ్ లోకి వెళ్ళరు కదా. అంటే వాళ్ళు అది అవ్వాలి కాబట్టే ఆ ఫీల్డ్ లోకి వస్తారు. సో మన జీవితాన్ని మనం ఈ ఎరుకతో ఒక్కసారి అలా అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఈజీగా మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అన్నది మనకే అవగతం అవుతుంది. ఇంత ఈజీగా ఉంటుందా మేనిఫెస్టేషన్ అని. మేనిఫెస్టేషన్ కావాల్సింది ఏం లేదు మాస్టర్స్, మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి మెయిన్. చూసారుగా ఇప్పుడే మన సెక్షనే ఎగ్జాంపుల్, ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి అన్నది. అంత కాన్ఫిడెంట్ గా మనము ఉంటే డెఫినెట్ గా 100% మేనిఫెస్టేషన్స్ అనేవి మనకి రియాలిటీలోకి వస్తాయి, మనం కోరుకునేవి. సో అక్కడ ఉండాల్సింది ఏంటిది, ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎటు ఉండాలి అంటే పాజిటివ్ వైపు ఉండాలి, నెగిటివ్ వైపు కాదు. పాజిటివ్ వైపు ఉంది అనుకోండి, పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ పెరిగింది అనుకోండి, ఇది మనకు కావాల్సిన వస్తువు. ఈ వస్తువును మనం చేరుకోవాలి అంటే ఈ ఎనర్జీ మనకి కరెక్ట్ గా, ఈ వస్తువుకు సరిపడా ఎనర్జీ మన దగ్గర ఉండాలి. అప్పుడే అది మనకి రియాలిటీలోకి వస్తుంది ఏదైనా సరే.
ఇట్లా అసలు మేనిఫెస్టేషన్ నిజం చెప్పాలి అంటే నేను ఈ జర్నీలోకి రాకముందే నేను ఎన్నో నా లైఫ్ లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. నేను అనుకునేదాన్ని నా దగ్గర పెద్ద బాల శిక్ష ఉంటే బాగుండు. అంటే నాకు శ్లోకాలు నేర్పించటము, ఇట్లాంటివి చిన్నప్పుడే మా పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళకి నవగ్రహ శ్లోకాలతో సహా నేను నేర్పించుకునేదాన్ని. నాకు అది ఇంట్రెస్ట్. ఇట్లా బాల శిక్ష, పెద్ద బాల శిక్ష ఉంటే దాంట్లో అన్నీ ఉంటాయి అని ఎక్కడో విన్నాను ఎవరో చెప్తే. ఆ బుక్ నాకు వస్తే బాగుండు కదా అనుకున్నాను. అసలు రియల్లీ నేను కొనకుండానే నా లైఫ్ లోకి ఈ బుక్ 10 సంవత్సరాల కిందటే వచ్చేసింది. నేను ఈ లైఫ్ లో ఈ మేనిఫెస్టేషన్స్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివి జర్నీ చేయకుండానే, ఇలాంటి సబ్జెక్ట్ తెలుసుకోకముందానే అంటే నేను కోరుకున్నాను. ఇది మేనిఫెస్ట్ చేశాను కోరికతో. అక్కడ నా ఫ్రీక్వెన్సీ యాడ్ అయిపోయింది. అందుకే నాకు ఒక గిఫ్ట్ రూపంగా మా హస్బెండ్ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి నాకు ఈ బుక్ వచ్చింది. పెద్ద బాల శిక్ష. అంటే నాకు తెలియకుండానే మనమందరము మన లైఫ్ లో మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం. మనం కోరిన కోరిక మనకి రియాలిటీ వచ్చింది అంటే అదే మేనిఫెస్టేషన్. అక్కడ ఏంటి, బలంగా నేను కోరుకున్నాను, బలంగా అనుకున్నా నాకు ఎలా అయినా సరే ఈ పుస్తకం కావాలి, నేను పిల్లలకి నేర్పించుకోవాలి అనుకున్నాను. సో అనుకున్న 1 మంత్ కేమో నా చేతిలో ఈ బుక్ ఉంది. అసలు నేనే షాక్ అయిపోయినా. అరే, కొనుక్కుందాం అనుకున్నాను కానీ భలే వచ్చింది. భగవంతుడు భలే నాకు నా నా మొర ఆలకించాడు, నాకు హెల్ప్ చేశాడు, నాకు కావాల్సింది ఇచ్చాడు అని చెప్పి ఆయనకి చాలా గ్రాటిట్యూడ్ చేసుకున్నాను. యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏంటి అంటే, నా ఆలోచన ఫ్రీక్వెన్సీ యొక్క ఎనర్జీ, అక్కడ వస్తున్న వస్తువు యొక్క ఎనర్జీ రెండు ఈక్వల్ అయ్యి వెంటనే అది నా లైఫ్ లోకి మేనిఫెస్టేషన్ అయ్యింది. అంటే నేను అది నాకు కావాలి అన్న థాట్ ఎంత గట్టిగా ఉందో చూడండి నాలో. నాలో అంత గట్టిగా ఉంది కాబట్టి ఆ బుక్ నాలోకి అంత ఫాస్ట్ గా వచ్చేసింది. మనకి లా ఆఫ్ అట్రాక్షన్స్ లో చెప్తారు, లైక్ ఏ ట్రస్ట్ లైక్ అంటారు. భగవద్గీతల్లో యద్భావం తద్భావతి అని చెప్తారు. బైబిల్లో చెప్తారు ఏమంటారు, నువ్వు ఏదైతే కోరుకుంటావో నీకు అదే వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కొక్కరు నేను ప్రతిదీ ఫాలో అవుతాను మాస్టర్. నా దగ్గర బైబిల్ ఉంది, భగవద్గీత ఉంది, సీక్రెట్ బుక్ ఉంది. అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. ఏముంది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఈ బుక్ లో ఏముంది? ప్రతిదీ నేను రీసెర్చ్ చేస్తాను. నా లైఫ్ లో ప్రతిదీ నేను రీసెర్చ్ చేస్తాను. అసలు ఈ బుక్ లో చెప్పిన ఎంతవరకు నిజం, ఈ నాలెడ్జ్ ఎంతవరకు మన లైఫ్ లో మనం ఎలా ఉంటున్నాం, ఎలా చేస్తున్నాం అనే ప్రతిదీ నిజమే. 100% వీళ్ళందరూ చెప్పింది ఏంటి, ఒక్కటే చెప్తున్నారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో చెప్పుకుంటూ వెళ్తున్నారు అంతే. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే నువ్వు ఏదైతే కోరుకుంటావు, నువ్వు ఏదైతే అట్రాక్ట్ చేస్తావో అదే నీ లైఫ్ లోకి వస్తుంది. యద్భావం తద్భావతి అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే నీ లైఫ్, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే నీ లైఫ్. బైబిల్లో కూడా అదే చెప్తున్నారు. నువ్వు ఏదైతే కోరుకుంటావో నీకు అదే ఇస్తాడు భగవంతుడు, ప్రభువు అదే ఇస్తాడు అని చెప్పి అంటున్నారు. ప్రతిదీ ఒకటే. దానికి మన యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉంటే అవి మన లైఫ్ లోకి అంత ఫాస్ట్ గా రియాలిటీలోకి వస్తాయి. ఓకేనా మాస్టర్స్? సో మనము మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ముందు అసలు మనలో భయము, ఆందోళన ఇవన్నీ పెట్టుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక పర్సన్ డబ్బులు ఇవ్వాలి అనుకుందాం. ఒక 50,000 డబ్బులు ఇవ్వాలి అనుకుందాం. లేదు, మనకి ఏదో ఆపద వచ్చింది. మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక ఆయన మీకు సహాయం చేస్తానమ్మా నేను అని చెప్పి చెప్తున్నారు. మనం మన ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు ఒక వ్యక్తి అంటే నాకు నచ్చదు, ఇష్టం లేదు. ఆయన నాకు ఒక 50, నాకు అవసరానికి ఇంత డబ్బు ఇస్తాను అని నా ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకొకరికి చెప్తున్నారు. నేనేం చేస్తున్నాను, ఆయన అంటే నాకు ఇష్టం లేదు, నేను ఆయన దగ్గర తీసుకోను డబ్బులు అని అంటున్నాను. అంటే ఏం చేస్తున్నాను, నా ఆలోచనతో వచ్చే వచ్చే అవకాశాన్ని నేనే ఆపుకుంటున్నాను అక్కడ. చూసారా, ఆయన మీద ఉన్న కోపము వల్ల ఆ వచ్చే అవకాశం ఆగిపోతుంది. అందుకనే మన కోపాలని, మనలో ఉన్న యాంగ్జైటీని, మన యొక్క బాధని, వీటన్నిటిని బాధతో అయినా సరే ఏదన్నా ఒకటి అనుకున్నామంటే అలాగే అవి మేనిఫెస్టేషన్ అవ్వకుండా ఆగిపోతున్నాయి అంటే రీజన్ అదే, మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ వల్లే అవి అలా ఆగిపోతూ ఉంటాయి. ఆ ఎనర్జీకి, ఆ వస్తువు యొక్క ఎనర్జీకి మనము ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు అవి మేనిఫెస్టేషన్ అవుతాయి. అదే నేను ఆ వ్యక్తి ఏదో చేశాడు అనుకుందాం, ఓకే ఫైన్, చేస్తే చేశాడులే, ఇప్పుడు ఈ సమయానికి నాకు ఆదుకుంటున్నాడు కదా అని చెప్పి అతను చేసిన తప్పుని మనము క్షమించేసామనుకోండి, ఆ సహాయాన్ని నేను అందుకుంటానికి రెడీగా ఉంటాను కదా. రెడీగా ఉంటేనే కదా, నేనంటూ రెడీగా ఉంటేనే కదా నాకు ఆ వ్యక్తి వచ్చి నాకు సహాయం చేసేది.
సో ఒక్కసారి ఎరుకుతో ఆలోచించండి మాస్టర్స్. మనలో ఉన్న భయాలను, కోపాలను వీటన్నిటిని మనం ఎప్పుడైతే పూర్తిగా 100కి 100% మనం వాటిని వదిలేసి మనం రియలైజ్ అయిపోయి వదిలేస్తామో, ఆటోమేటిక్ గా మనం కోరుకున్నవన్నీ అలాగా ఈజీగా మన లైఫ్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఒక అద్భుతాలు జరుగుతున్నాయి అన్నట్లు ఉంటది అనమాట మన లైఫ్. అందుకే నేను 21 డేస్ సెక్షన్స్ కూడా ముందు మన ఫీలింగ్స్ ని, నెగిటివ్ ఫీలింగ్స్ ని రిమూవ్ చేసుకుందాము అన్న ఇంటెన్షన్ తో ప్రాసెస్ ని స్టార్ట్ చేశాను. ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, వన్ బై వన్ మనలో ఉన్నది. ఇప్పుడు నేను చెప్తాను, నేను జస్ట్ ఇది అని చెప్పి మీకు ఒక గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను. కానీ మీరు మీరుగా మీ సంకల్పంతో మీరు చేసుకోవాలి. అప్పుడే మీ లైఫ్ లో మీరు కోరుకున్నవి మీకు రియాలిటీ అవుతాయి. నేను క్లారిటీగా ఉన్నాను. నాకు కావాల్సినవి నాకు వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గా. నాకు మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఎందుకంటే నేను వాటన్నిటిని రిలీజ్ చేసేసాను. నా సాధనలో ఎప్పుడో నేను వాటన్నిటిని రిలీజ్ చేసేసుకుంటూ వెళ్ళిపోయాను కాబట్టి, నేను ఆ సాధనలో ఉన్నప్పుడే, నేను సాధన చేస్తున్నప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. నా నాలెడ్జ్ ని అందరికీ నేను షేర్ చేయాలి అన్న థాట్ అప్పుడు రిలీజ్ చేసుకున్నాను కాబట్టి, ఇప్పుడు అది నాకు మేనిఫెస్ట్ అయ్యి మీ అందరి ముందు నేను రాగలుగుతున్నాను అంటే, ఒక జూమ్ సెక్షన్ క్రియేట్ చేసి రాగలుగుతున్నాను అంటే, నా సంకల్పం అంత గట్టిగా ఉంది. అందుకే నేను అంత ఈజీగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్ని. సో మీలో ఉన్న భయాలను, బాధలను, కోపాలను, యాంగ్జైటీ, ఈర్ష్య, ద్వేషం, అసలు ఎదుటి వాళ్ళ మీద ఏదన్నా మనం ఇప్పుడు చూడండి, గాసిప్స్ అంటాం. ఎక్కడో ఏదో జరిగింది. వాళ్ళ ఫ్రీక్వెన్సీ తగ్గట్టు వాళ్ళకి ఏదో జరిగింది. అది మనకు అవసరమా? దాన్నే పట్టుకుంటాం. మన ఊళ్ళో జరిగిందో, మన పక్కింట్లో జరిగిందో, ఎదురింట్లో జరిగిందో, ఏదో జరిగింది అనుకున్నాను. దాన్ని ఇంకొకరికి చెప్పంది మనకి అవదు. సో అక్కడ మనం ఏం చేస్తున్నాము? ఆ ఫ్రీక్వెన్సీని మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాము. దానివల్ల మనకే కదా ఏమన్నా యూజ్ ఉందా మనకి? మనకేం కావాలో మనం ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాం. లేదు, ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నాం. సొంత ఇల్లు కావాలనుకున్నాము. ఆ సొంత ఇంటికి దానికోసం ఆలోచించండి. ఏం చేయాలి? దాన్ని సాధించుకుంటానికి ఎలాంటి ఫ్రీక్వెన్సీని రేస్ చేసుకోవాలి? మరి అది వస్తుందా రాదా అన్నది కాదు. వస్తది అన్న నమ్మకంతో, 100% నమ్మకంతో మనము ట్రావెల్ చేయాలి. ఎంత బిలీవ్ అంటే, చూడండి మన పురాణాల్లోనే ఎంతో మంది ఎన్నో చెప్పారు. ఏం చెప్పారు? ప్రహ్లాదుడు ఉన్నారు. ఆయన ఏం చేశారు? నమ్మకంగా ఇక్కడే ఉన్నాడు శ్రీహరి, ఈ స్తంభంలోనే ఉన్నాడు అన్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడానికి ఆ శ్రీహరి దిగి వచ్చాడు. చూసారా? అంత బిలీవ్ సిస్టమ్ తో మనం ఉండాలి. మనం మేనిఫెస్టేషన్ చేస్తున్నామంటే యూనివర్స్ మీద మనం అంత నమ్మకంతో ఉండాలి. అంత నమ్మకంతో మనం ఉన్నాము అనుకోండి, 100% మనం ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ మనకి రియాలిటీకి వస్తాయి. మేనిఫెస్టేషన్ అంటే పర్టికులర్ గా మనము ఒకటి చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అనుకోండి, లేని అన్ని డౌట్స్ అన్ని వస్తూ ఉంటాయి. అరే ఇది ఇది కరెక్టేనా? ఈ పెన్నుతో రాయొచ్చా? ఈ కలర్ తో చెయ్యొచ్చా? ఈ పేపర్ మీదే రాయాలా? ఇలా కావాల్సింది పేపర్స్, పెన్స్, కలర్స్ కాదు మాస్టర్స్. మనలో ఆలోచన. ఆ ఆలోచన మీద మనం ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాక్టికల్ చేయండి. ఈ సెక్షన్ అయిపోయినాకో రేపో మళ్ళీ సెక్షన్ స్టార్ట్ అయ్యేటానికి ఒక పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, మీకు అందుబాటులో ఉన్న పెన్నే తీసుకోండి. మీరు మనీ విషయం రాసుకుంటారా? హెడ్డింగ్ పెట్టండి మనీ అని. లేదు, రిలేషన్ అనుకుంటారా? హెడ్డింగ్ పెట్టండి రిలేషన్ అని. కెరియర్ కావాలా? కెరియర్. జాబ్ కావాలా? జాబ్. మీకేం కావాలి? హౌస్ కావాలా? మీ సొంత ఇంటి కావాలా? రాసుకోండి, హెడ్డింగ్ పెట్టండి. సో అది పెట్టిన తర్వాత మీలో ఏమున్నాయి ఆలోచనలు, రైట్ డౌన్. వన్ బై వన్ ఒక్కొక్కటి రాయండి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వాట్ ఎవర్ ఏదైనా సరే ముందు రాసుకుంటూ వెళ్ళిపోండి. ఆ ఆలోచనలన్నీ వన్ బై వన్ ఒక్కొక్కటి. అంటే మీలో ఎలాంటి ఇల్లు, సొంత ఇల్లు అనగానే వెంటనే "అమ్మో, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు కదా, నాకు ఆ ఇల్లు ఎలా వస్తుంది, నేను కోరుకున్న ఇల్లు నేను కొనుక్కోగలనా, నా శాలరీ నాకు సరిపోతుందా?" ఇట్లాంటి మన ఆలోచనలు ఉంటాయి కదా. వాటన్నిటిని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఇట్లాగనమాట. అరే మనం ఒక జాబ్ కోరుకుంటాం. అమ్మో, ఆ జాబ్కి వెళ్ళాలంటే నేను ఈ కోర్సు నేర్చుకుంటే గానీ ఆ జాబ్ చేయగలనేమో, ఇలా అనుకుంటాం కదా. అలాంటి ఆలోచనలు కూడా అన్నిటిని రాసుకోండి.
ఎలా అయితే నెగిటివ్స్ రాసుకుంటామో అట్లాగే పాజిటివ్. ఎస్, నేను ఆ ఇంటిని కొనగలను, ఎందుకంటే నేను ఇంత సేవ్ చేశాను, ఇంకొంచెం లోన్ పెట్టుకుంటే సో నాకు ఇంత అమౌంట్ వస్తుంది, కొద్దిగా నా ఫ్రెండ్స్ దగ్గర నేను తీసుకున్నానంటే ఇలా కూడా మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా. సో మనం యొక్క ఆ కోరిక మేనిఫెస్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మొత్తం మనం అసలు మనలో ఉన్న థాట్స్ ఏంటి అన్నది ప్రతిదీ రాసుకోండి. ఒక్కసారి అక్కడ అబ్జర్వ్ చేసుకోండి, మీ యొక్క ఎనర్జీ నెగిటివ్ వైపు ఉందా, పాజిటివ్ వైపు ఉందా. ఒక్కసారి అనలైజ్ చేసుకోండి, తెలిసిపోతుంది. మన ఎనర్జీ నెగిటివ్ వైపు ఉంది అంటే అవుతుంది, మేనిఫెస్టేషన్ అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది మన కోరిక. కానీ ఆటంకాలు వస్తూ వెయిట్ చేయాలి దానికోసం మనం. అదే మనం పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అక్కడ కావాల్సింది నమ్మకం, బలమైన నమ్మకం. ఆ నమ్మకం మనలో ఉంది అనుకోండి, 100% అది రియాలిటీకి వస్తుంది. ఓకేనా మాస్టర్స్. ముందు మనలో ఉన్నది మనం రిలీజ్ చేసుకోవాలి. మనలో ఉన్న బాధ, భయము, కోపాలు వీటిని రిలీజ్ చేసేసుకున్నాం అనుకోండి, తీసేసుకో బయటకు తీసేసాం అనుకో, మనం ఎప్పుడు హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మనకి ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ కు సంబంధించిన ఆలోచనలే వస్తాయి. అక్కడ ఫ్రీక్వెన్సీ మనకి హైగా ఉంది అనుకోండి, మనము ఒక సంకల్పం పెట్టుకొని నా ఆలోచనలు ఎప్పుడు క్రోడ్స్ సంపాదించాలి, ఇలాగే ఉంటది. ఎందుకంటే నా ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఇంకా హైగానే ఉంటది. అంతేగాని మనం వెళ్ళిపోయి అరే మనము ఒక కూలి పని చేద్దాము, లేకపోతే ఇట్లా చేద్దాము, ఇంత వస్తే సరిపోతుంది, ఇట్లాగా ఆలోచిస్తామా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కింద స్థాయి గురించి ఆలోచిస్తామా. అక్కడ నేర్చుకున్న పాఠాన్ని గుర్తుపెట్టుకుంటాం కానీ ఆ స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటామా. ఎప్పుడైనా అనుకోం కదా. ఇక్కడికన్నా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటాం. అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీని పైకి పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీని హై చేసుకుంటూ వెళ్తామో మనకు అవకాశాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. సో మనం హై ఫ్రీక్వెన్సీతో ఉండి హై ఎనర్జీ, ఒక వస్తువు మనం అనుకున్నాము, మనం కోరుకున్నాము, అరే అది వస్తువు రాలేదు, లేట్ అయ్యింది, ఓకే ఫైన్. అరే ఎందుకు లేట్ అయింది ఏంటి అని అనుకుంటున్నామే కానీ ఆ వస్తువు మన జీవితంలోనికి రావడానికి, ఆ పర్సన్ అయినా ఆ సిచ్యువేషన్ అయినా ఏదైనా సరే రావడానికి తగ్గ ఎనర్జీ నాలో ఉందా, నేను ఆ ఎనర్జీని నేను సంపాదించుకున్నానా అని ఏ రోజైనా మనం కోసం చేసుకున్నామా, తెలియదు. ఎందుకంటే ఒక ఎనర్జీ అనేది ఉంది. ఆ ఎనర్జీ ఈక్వల్ అయితేనే, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితేనే అది మనకి రియాలిటీలోకి వస్తుంది అన్న నాలెడ్జ్ తెలిసిందనుకోండి, అప్పుడు మనము ఆ ఎనర్జీని పెంచుకోవడానికి చూస్తాం. పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకుంటూ పాజిటివ్ వైపుకి పాజిటివ్ అంటే ఏం లేదండి. ఎస్ నేను చేయగలను, అది నా వస్తువు, అది నేను సంపాదించగలను, నేను అనుకున్నది చెయ్యగలను. ఇట్లా ముందు మన సెల్ఫ్, మనకి ఏ వస్తువు అయితే ఉందో, ఎస్ మేము అందరం హ్యాపీగా ఉంటాము, రిలేషన్స్ లో ఏదైనా కావాలి అనుకోండి మేము హ్యాపీగా ఉంటాము. ఈ విధంగా మనం యొక్క ఆలోచనని, మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటూ మన ఎనర్జీని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్ గా అవి మనకి అలా మన లైఫ్ మన వైపుకి అట్రాక్టివ్ అవుతూ ఉంటాయి. మన వైపుకి అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఒక నెగిటివ్ చేసాం అనుకోండి, ఇలా తోసినట్టు అవుతాం, మన బ్యాక్ నెట్టినట్టు అవుతాం. మన బ్యాక్ నెట్టుతూ ఉండి మనకు వస్తువు రాలేదు, మన మేనిఫెస్ట్ అవ్వలేదు అంటే ఎలా అవుతాయి. మనం వాటిని మన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటేనే కదా. అవును నేను చెయ్యగలను, ఎస్ అది నా వస్తువే, ఎస్ మేము హ్యాపీగా ఉన్నాము అని మన వైపుకి చేసుకోవాలి. అరే అది వస్తుందో రాదో, అవుతుందో లేదో, అవునో కాదో, ఇలా మనం బ్యాక్ నెట్టుతున్నాం. మరి అది మనకి రియాలిటీకి ఎలా వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి మాస్టర్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనలో ఉన్న మొత్తం మన నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటిని, ఎవరైనా తప్పు చేసినా సరే ఓకే ఫైన్, అది ఏదో మన యొక్క ఆ తప్పు చేసే వ్యక్తిని కూడా మనం అట్రాక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆయన మన లైఫ్ లోకి వచ్చారు. లిటరలీ ఇప్పుడు నేనున్నాను, నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని నా స్వతగాగా నేను అట్రాక్ట్ చేసుకున్నాను. కాన్షియస్ తో అవనివ్వండి, అన్కాన్షియస్ తో, ఎరుకుతో ఉండి ఎరుకుతో లేక, ఇప్పటికిప్పుడు చేసినవి కాదు మాస్టర్. పాస్ట్ లో కొన్ని చేసాం కదా ఆలోచనలు, వాటి ఫలితాన్ని కూడా మనం అనుభవించాలి కదా, వాటి ఫలితం యొక్క రిజల్ట్ కూడా మనం చూడాలి కదా. సో అట్లాగే ప్రతి ఒక్కరు మన లైఫ్ లో మనల్ని బాధ పెట్టే వ్యక్తి వచ్చినా, మనకి మంచి చేసే వ్యక్తి వచ్చినా, ఎవ్వరు వచ్చినా సరే అవి 100% మీ యొక్క లైఫ్ కి మీరే బాధ్యులు, నా యొక్క లైఫ్ కి నేనే బాధ్యురాలని. నేను చేసిన తప్పులకైనా సరే, ఒప్పులకైనా, వేటికైనా సరే ఎప్పుడైతే నేను వాటిని యాక్సెప్ట్ చేశానో, ఎస్ ఇది నేను చేసిన తప్పు, నా ఆలోచన విధానంలో నేను తప్పు చేశాను కాబట్టి నా లైఫ్ ఇలా జరిగింది అనుకుని నేను రియలైజ్ అయ్యి నా
వాటిని అన్నిటిని, నా ఆలోచన విధానాన్ని అన్నిటిని నేను మార్చుకుని ఈ రోజు మీ అందరికీ ఇంతగా నేను చెప్పగలుగుతున్నాను అంటే నన్ను నేను చేంజ్ చేసుకున్నాను. నేను చేసుకున్నది మీరెందుకు చేసుకోలేరు? 100% ఈజీగా చేసుకోగలరు. వే ఏంటి అన్నది నేను తెలుసుకున్నాను. చెప్పాను కదా మాస్టర్స్, ప్రతి దాన్ని నేను ఏదైనా ఒక చిన్నది తెలిసిందంటే విషయము, అది ఎందుకు అని దాని గురించి తెలిసే వరకు నిద్రపోకుండా రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. నా మీద నేను అప్లై చేసుకుంటూనే ఉంటాను. నా లైఫ్ లో నేను అప్లై చేసుకుని, ఆహా ఇలాగా ఇదా ప్రాసెస్ అనుకుంటాను. దాన్ని నేను 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పర్టికులర్ గా వేరే వాళ్ళ లైఫ్ని వాటిని నేను ఏది తీసుకోను. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్ గా నేను ఎలా చెప్పగలుగుతాను? నా లైఫ్ ని నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఎస్, ఇది నా లైఫ్ లో జరిగింది, నేను ఇలా మార్చుకున్నాను, ఇది ఈ పద్ధతిలో వెళ్ళాను, మీరు మార్చుకోండి, మీరు చేంజ్ అవ్వండి అని చెప్పి నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. మన పుస్తకాల్లో ఉంటాయి ఆ రాముడు గురించి అని, వీళ్ళ గురించి. అవి మనకి ఎంతవరకు నిజమో మనకి తెలుసా? తెలియదు. కానీ మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాము. అక్కడ మనకి కొన్ని మిరాకల్స్ జరుగుతున్నాయి కాబట్టి నమ్ముతున్నాము. ప్రత్యక్షంగా మీ ఎదురుగా మీకున్న ఒక పర్సన్, ఎస్ నా లైఫ్ లో ఇది జరిగింది, నేను ఇలా మారాను, ఇలా మార్చుకున్నాను, ఇది పద్ధతి అన్నారనుకోండి. మీ కంటి ఎదురుగా కనిపిస్తున్న ఒక పర్సన్ చెప్తున్నప్పుడు మనం 100% నమ్మమా? నమ్ముతాం కదా. మనలో ఒక బిలీవ్ అనేది ఏర్పడుతుంది కదా. సో మాస్టర్స్, కొంచెం ఎమోషనల్ అయ్యానేమో, సారీ. సో ఏం లేదు మాస్టర్స్, ఎందుకు అంటే మీ యొక్క లైఫ్ ని మీ ఆలోచనలతో మీరే ఒక్కసారికి అలా ఆపేసుకుంటున్నారు. ఒక్కసారి మీ ఆలోచనలు మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది నేను ఏ యొక్క ఆలోచన స్టేటస్ లో ఉన్నాను, ఎలా ఆలోచిస్తున్నాను అన్నది ఒక్కసారి మీరు ఎరుకలోకి తెచ్చుకుని అన్ని తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం మార్చుకోవాలి, మిమ్మల్ని మీరు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అన్నది ఈజీగా తెలుస్తుంది. సో మీరు రేపు మార్నింగ్ మీ మీ ఖాళీగా ఉన్న టైంలో చక్కగా మీరు బుక్ తీసుకొని ఒక్కసారి రాసుకోండి. మీ ఆలోచనలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఎటువైపు ఉన్నాయి అని చెప్పి. వాటిల్లో మీరు ఏం చేంజ్ చేసుకోవాలి, వాటిని చేంజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఈజీగా ప్రతిదీ మేనిఫెస్టేషన్ అనేది అప్పుడు మేనిఫెస్ట్ చేసుకుంటే ఈజీగా టకటకటగా మనకు వస్తుంది. మనం కోరుకున్నవన్నీ మనకు జరుగుతున్నాయి అనుకోండి, మనలో హ్యాపీ వచ్చేస్తుంది. అనుకోకుండా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్ అయిపోతుంది అనమాట. వన్స్ ఆ కాన్ఫిడెన్స్ బిల్ అయింది అంటే మనం మనం పర్టికులర్ గా మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో ఏం చేయక్కర్లేదు. జస్ట్ అలా అనుకోగానే ఇలా అయిపోతుంది. ఎట్లా ఇప్పుడు మనకు పవర్ పోయి వచ్చినట్టు. అలా అనుకున్నాను పోయింది, ఇలా అనుకున్నాను వచ్చింది. చూడండి, ఆ రెండు ఆలోచనలు నాలోనే ఉన్నాయి, నేను రిలీజ్ చేసుకున్నాయి. ఎగ్జాంపుల్ చూసారా, యూనివర్స్ మనకి ఎలా ఎగ్జాంపుల్స్ ఇస్తుందో. ఎక్కడో కాదు, ఇప్పుడే ఈ క్షణంలోనే మనకు జరిగిన ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఓకే మాస్టర్స్, మరి మనం మెడిటేషన్ చేద్దామా? చాలా టైం అయినట్టుంది, 10 అయిపోయింది. ఒక్క 5 minutes చేద్దామా మాస్టర్స్? ఓకేనా? మెడిటేషన్ అనేది ఎందుకు అంటే మనలో ఒక ఆలోచనకి అసలు ఎలా అంటే మనము మన ఆలోచనని కంటిన్యూగా ఒక దాడి చేసినట్టు వెంటనే ఎట్లాగా, అరే రేపు పొద్దున్న లెగాలి, లేచినాక ఇంట్లో కూరగాయలు ఉన్నాయో లేవో, ఏ వంట చేయాలి, ఏ బాక్స్ కట్టాలి, ఇక ఈ వెంటనే ఒకదానంట ఒకటి ఒక్కొక్క ఆలోచన. మనం లేడీస్ అంతే కదా. అదే జెంట్స్ అనుకోండి, అరే ఈఎంఐ వస్తుంది, అరే కార్లో పెట్రోల్ ఉందో లేదో, బైక్ ఏమన్నా అవుతుంది, ఇలాంటి ఆలోచన. ఎక్కడన్నా ఒక్క చోటని మనం గ్యాప్ ఇచ్చుకుంటున్నాం ఆలోచనకి వెంటనే ఒక థ్రెడ్ లాగా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి విశ్వశక్తి మనలో ప్రవేశించి మనల్ని క్లియర్ చేయడానికి మనం ఎక్కడిస్తున్నాం అవకాశం? ఆ అవకాశాన్ని మనం ఇవ్వాలి కదా. ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి జస్ట్ ఉల్లి పొరంత గ్యాప్ ఇచ్చినా విశ్వశక్తి మనలోకి ప్రవేశించేస్తుంది. ఆ ఒక్క గ్యాప్ చాలు మాస్టర్స్, ఆలోచనకి అదేం చేస్తుంది, ఆ ఆలోచనలని ఇలాగా చేసి మనలో తెలియకుండా ఆలోచన అంటే ఈ ఉల్లిపొర స్థాయి దగ్గర నుంచి మనలో ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి ఇంత స్థాయిని నిలుపుద్ది. అంటే చూడండి, ఇంత స్థాయిలో మనం ఆలోచనలు గ్యాప్ ఇచ్చాము అంటే ఎంత విశ్వశక్తి తీసుకుంటాము, మనలో ఎంత కాన్ఫిడెన్స్ అనేది బిల్ అవుతుంది. అందుకే మెడిటేషన్ అయితే మానద్దు మాస్టర్స్, ఎవ్వరూ మెడిటేషన్ మానద్దు, చేయండి. ఎక్కువసేపు అక్కర్లా, జస్ట్ మీ లైఫ్ లో మీకు పాసిబుల్ అయితే మార్నింగ్ ఒక 5 minutes లేదా 10 minutes, మీకు పాసిబుల్ అయిన దాన్ని బట్టి. మీకు ఎప్పుడన్నా ప్రెజర్ అనిపిస్తుంది అనుకోండి, ఏదన్నా ఒక ఆలోచనలు మీరు ఎటు తెలుసుకోలేకపోతున్నారు,
అసలు నెగిటివ్ ఆలోచించదు, పాజిటివ్ ఆలోచించదు, ఏమీ ఆలోచించదు. కామ్ గా అలాగా స్టాట్యూ అయిపోయినట్టు కూర్చోండి కాసేపు. ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోద్ది. ఆ ఫ్రీక్వెన్సీ ఒక్కసారి అలా చేంజ్ అయిందంటే చాలు, లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఆలోచన చేంజ్ అవుతుంది ముందు, ఆ ఆలోచన బట్టి మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఒక్క ఆలోచనతో, ఒక్క ఆలోచనతో జీవితాలనే మార్చుకోవచ్చు. అంత కాన్ఫిడెన్స్ గా ఉండాలి మనం. ఓకేనా మాస్టర్స్? యా. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రతి ఒక్కరు మనం మెడిటేషన్ చేద్దాము, ఒక్క 5 minutes చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి మాస్టర్స్. మనం మెడిటేషన్ పొజిషన్ లో కూర్చోండి. మాస్టర్స్ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకుంటే చాలా మంది ఆఫ్ లో ఉన్నారు. మేబీ నేను కూడా ఇంకా అడగలేకపోయాను. సో మీరు కూర్చునే పొజిషన్స్ మీకు తెలుస్తాయి అని నాకు తెలియటం కోసం అంతే. స్టార్ట్ చేద్దాం మాస్టర్స్ మెడిటేషన్. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి మాస్టర్స్ అందరూ. చూడండి అసలు ఎంత స్మైల్ గా ఉందో మీ ఒక్కొక్కరు ఫేస్లు చూస్తుంటే. ఆ స్మైల్ ఉండాలి మాస్టర్స్. కోపంగా ఇలా సీరియస్ గా అసలు నాకు అది రావట్లేదు చూపిద్దామన్నా కూడా యాక్షన్. అలా సీరియస్ గా ఉన్నామనుకోండి, ఏముంది మన లైఫ్ లో. అదే ఒక్కసారి అలా అలా హార్ట్ఫుల్ గా స్మైల్ చేసామనుకోండి, మన ఎన్విరాన్మెంటే చేంజ్ అయిపోతుంది. అలాగే మనలో నిజమే వాళ్ళు తప్పు చేశారు, కాదనట్లేదు. పర్సన్స్ ఏదో రీజన్ ఉంది, మన వల్ల కూడా ఏదో తప్పు జరిగే ఉంటది, అందుకే వాళ్ళు మనకు అలా రియాక్ట్ అయ్యి చేసి ఉంటారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించేసేయండి, రిలీజ్ చేసేయండి వాళ్ళని. మీలో నుంచి, మీ లైఫ్ నుంచి వాళ్ళని రిలీజ్ చేసి బయటికి పంపించేయండి. మీకేం కావాలో అవి ఎలా తన్నుకుంటూ వచ్చేస్తాయి మన దగ్గరికి. ఓకే మాస్టర్స్? క్లోజ్ యువర్. ప్రతి ఒక్కరు పొజిషన్ లో కూర్చోండి మాస్టర్స్. హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. లేదు అనుకుంటే ఫస్ట్ ఆకాశ ముద్ర పెట్టుకొని శ్వాసను తీసుకోండి. ముక్కుతో తీసుకొని నోటితో విడుదల చేయండి. ఒక 2-3 times. వదిలేటప్పుడు నోటితో వదలండి. అప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఈ ప్రెజర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ గాలిని తీసుకొని ముక్కు రంధ్రాలను జస్ట్ ఒక్క సెకండ్ అట్లాగా. యాక్చువల్ గా ఈ ప్రాసెస్ మీరు ఇండివిజువల్ గా చేసుకుంటున్నప్పుడు మీరు ఎంత వరకు హోల్డ్ చేయగలరో అంతవరకు హోల్డ్ చేసుకోండి మాస్టర్స్. అప్పుడు ఇంకా ఆ లోపల ఉన్న ప్రెజర్ ఇంకా బయటకు వస్తుంది. ఇక్కడంటే మనకు సమయం తక్కువ ఉంటది, అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి కదా, అందుకు వెంట వెంటనే నేను ప్రాసెస్ అనేది చేపిస్తున్నాను. ఆ విడుదల చేస్తున్నప్పుడు ప్రెజర్ అంతా కిందకి రానివ్వండి. ప్రెజర్ అంతా కిందకి వచ్చింది అనుకోండి, మొత్తం ఈ నరాలు ఇవన్నీ చాలా రిలీఫ్ అవుతాయి. అప్పుడు మనం మెడిటేషన్ చేసిన కాన్సన్ట్రేషన్ గా చేయగలుగుతాం. అన్నా ఓంకారం మాస్టర్స్. ఈ ఓంకారం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఎందుకంటే యూనివర్స్ లో ఉన్న శబ్దమే ఓంకారం. ఓం అన్న శబ్దము మనలో నెగిటివ్ నే కాదు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ను కూడా అసలు ఎలా అంటే ఇది నిజంగా ఇంత స్పష్టంగా, ఇంత స్వచ్ఛమైనదా అన్నట్లుగా తయారు చేసేస్తుంది ఓంకారం. మనం కంటిన్యూగా మనం ఓంకారం అనేది మనం చాంట్ చేస్తూ ఉంటే, ఓంకి అంత శక్తి ఉంది. సో ఓంకారాన్ని ఎలా ఓంకారం చేస్తున్నప్పుడు మీ బాడీ కూడా వైబ్రేట్ అవ్వాలి మాస్టర్స్, అది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫీలింగ్ వైబ్రేషన్స్ ఇంపార్టెంట్ అనేది. మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు, అఫర్మేషన్ చేస్తున్నప్పుడు ఫీలింగ్స్ ఎంత ఇంపార్టెంటో, ఓంకారం చేస్తున్నప్పుడు మన బాడీ వైబ్రేట్ అవ్వటం అనేది అంత ఇంపార్టెంట్. కళ్ళు మూసుకుని ఓం స్పెల్ చాంట్ చేయండి మాస్టర్స్. ఓం. 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 రిలాక్స్ మాస్టర్స్. ప్రతి ఒక్కరు
మీ శ్వాసనే గమనిస్తూ స్లోగా, చాలా ప్రశాంతంగా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్స్. వచ్చిన ఆలోచనలను వెంబడించొద్దు. జస్ట్ ఎరుకతో మళ్ళీ మీ శ్వాస మీదకు వచ్చేయండి మాస్టర్స్. మీ శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆలోచన అనేది రాదు. మన మైండ్ ఒక్క పనే చేయగలదు. మనం ఎరుకతో చేస్తున్నప్పుడు ఒక్క పనినే చేయగలదు మాస్టర్స్. మీ శ్వాసను గమనించండి మాస్టర్స్. స్లోగా బ్రీత్ ఇన్ చేస్తూ, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు, బయటికి వదులుతున్నప్పుడు శ్వాసని మీలో ఉన్న బాధ, కోపం, యాంగ్జైటీ అన్నిటినీ నిదానంగా అవి అన్ని మీలో నుంచి వెళ్ళిపోతున్నాయి. మీలో నుంచి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతున్నాయి కాదు, వెళ్ళిపోయాయి అన్న ఫీల్ అవుతూ వాటిని రిలీజ్ చేసేయండి మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీ యొక్క శ్వాస స్థాయిని గమనించండి మాస్టర్. మీ శరీరంలోకి ఆ శ్వాస ఎంత వరకు వెళ్తుంది? మీరు లాంగ్ బ్రీత్ తీసుకోగలుగుతున్నారా? షార్ట్ బ్రీత్ తీసుకోగలుగుతున్నారా? ఒక్కసారి ఎరుకతో గమనించండి మాస్టర్స్. మీ శరీరంలోకి వెళ్తున్న శ్వాసని. స్లోగా, ప్రశాంతంగా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ మాటల యొక్క భావాన్ని ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఆ ఫీల్ మీ హృదయం నుంచి రానివ్వండి ఆ ఫీలింగ్ ని. నేను చాలా హ్యాపీగా ఉన్నానన్న ఫీల్ మీ హృదయం నుంచి వచ్చింది అంటే మొత్తం మీ బాడీ అంతా వైబ్రేట్ అవుతుంది మాస్టర్స్. ఆ హ్యాపీ ఫీలింగ్ అనేది. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఆలోచనలు లేని స్థితికి వెళ్తామో అప్పుడు విశ్వశక్తి మనలోకి చాలా ఎక్కువగా ప్రవేశిస్తుంది. ప్రశాంతంగా ఆ విశ్వశక్తిని తీసుకోండి మాస్టర్స్ ప్రతి ఒక్కరు.
ప్రశాంతంగా గాలిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్ మీ శ్వాసను. 2 minutes మాస్టర్స్. 1 minute మోర్ మాస్టర్స్. శ్వాసని గమనించండి. మాస్టర్స్, నిదానంగా అందరం ఇరుకులోనికి వద్దాము. మీ యొక్క హ్యాండ్స్ ని స్మూత్ గా రబ్ చేసుకుంటూ మీ కళ్ళ మీద పెట్టుకుని చేతి ఇంకా చూస్తూ నిదానంగా ఓపెన్ చేయండి మాస్టర్స్ కళ్ళు. స్లోగా, చాలా స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్. ఎస్ మాస్టర్, ప్రతి ఒక్కరు ఎరుకులోనికి వచ్చారు కదా. ఎస్, ఈరోజు ఎక్కువ సమయం లేదు కదా, అందుకనే జస్ట్ మనం చేయాలి అని మెడిటేషన్ అంటే మీకు పడుకునే లోపు మీకు పాసిబుల్ అయితే మళ్ళీ చేసుకుని పడుకోండి మాస్టర్స్. అందరూ ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేసుకొని పడుకోండి. ఓకే మాస్టర్స్, ఏమన్నా అడగాలి అనుకున్నా సరే, దీని గురించి ఏమన్నా డౌట్ ఉన్నా. సో సుధాకర్ గారు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేశాను సార్, వీడియో ఆన్ చేసుకుని ఒక్కసారి. మాట్లాడు. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. మేడం చాలా బాగుంది మీ క్లాస్. మళ్ళీ వినాలని ఉంది మేడం. కొంచెం మధ్యలో నుండి విన్నాను. అది ఓకే, మళ్ళీ నేను వినాలంటే రికార్డు పాసిబుల్ అయినంత వరకు రికార్డుని చేశాం కదా, నేను గ్రూప్ లో పెడతాను మ్యామ్, తప్పకుండా ఓకే పెడతాను. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, ఏం డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఎలా చేయాలి ఏంటి అని కూడా అడిగినా నేను క్లారిఫై చేస్తానండి. ఓకే మేడం. ఎందుకంటే మనం అందరం సాధనలో ఉన్నాము, సాధన చేస్తున్నప్పుడు డౌట్స్ అనేది రావటం సహజం. నాకు ఇట్లాగే నెంబర్ ఆఫ్ ఒక బుక్ పట్టుకున్నానంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టేదాన్ని కాదు. అక్కడ ఓకే అది క్లారిటీగా మేడం. తెలుసు, క్లారిటీగా తెలుసుకుంటేనే మనం ఏదైనా చేయగలగం. ముందు మన మైండ్ ఎస్ కి మేడం. క్లారిటీ ఇవ్వాలి. డౌట్స్ తో మనం ట్రావెల్ చేసామనుకోండి ఏది చేయలేము, దేన్ని సాధించలేము. క్లారిటీ, చాలా క్లారిటీతో మేడం వెళ్ళాలి. ఇప్పుడు ఫైనల్ గా చెప్పారు కదా మేడం, బుక్ లో రెడ్ పెన్ తో హెడ్డింగ్ పెట్టుకొని అవి రాయమనని అది క్లాస్. హెడ్డింగ్లు రెడ్ పెన్నులు ఏమి వద్దు మ్యామ్. పెన్ను కలర్ ఇంపార్టెంట్ కాదు, మన ఆలోచన ఇంపార్టెంట్. అసలు మన ఆలోచన ఎలా ఉంది, మంచి ఎటువైపు ఉంది మన ఆలోచన అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. మనకి పెన్ ఇంపార్టెంట్ కాదు మేడం. పెన్ కలరు, పేపరు ఇవి కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ పెన్నుతో రాసేసినంత మాత్రాన మన ఆలోచనలు మారిపోతాయా చెప్పండి? లేదు. లేదు. మనం మార్చుకున్నాం అనుకోండి మన ఆలోచన, ఇలా కాదు ఇది ఇలా చెయ్యకూడదు, ఈ ఆలోచన మనం ఇలా మార్చుకోవాలని చెప్పి మన మైండ్ లో మనము ఫీడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మారుతుందా? అవును. కదా. చేంజ్ అవ్వాల్సింది మన లోపల. మన లోపల మన చేంజ్ అయితే మన బయట అంతా చేంజ్ అయిపోతుంది. ఎస్ మేడం. కలర్స్ ఉంటది ఎఫెక్ట్, కలర్స్ ఎఫెక్ట్ ఉంటది కాదని నేను అనటం లేదు, కానీ ఆ కలర్స్ ఎఫెక్ట్ మన మీద పనిచేయాలన్న ముందు మనం మారాలి కదా. మన ఆలోచన మారితేనే కదా ఆ కలర్ ఎఫెక్ట్ మన మీద పనిచేస్తుందా లేదా అన్న ఎరుక మనకి రావడానికి. కలర్స్ ఎస్. థెరపీ ఉంటదండి, కలర్స్ చేస్తుంది, నెంబర్స్ చేస్తాయి, అన్ని అది ఒక సబ్జెక్టు, ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్టు చాలా బాగా తెలుస్తుంది ఇది.
కానీ ముందు మనలో చేంజ్ అయిపోయింది కదా. అందుకు మీ మేడం ఆలోచన మేము చెప్పండి మేడం. రమ్య మేడం క్లాస్ కి అటెండ్ అవుతున్నాం మేడం. ఇప్పటికి 2 గ్రూప్స్ అటెండ్ అయ్యాం. ఇది మళ్ళీ నడిచేది. ఓకే మేడం. యా. సెకండ్ గ్రూప్. ఓకే. యా. అక్కడ కూడా ప్రాసెస్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ వెల్. మేడం ఏదే ఇది మళ్ళీ గ్రూప్ అంటారు కదా. ఎరుకతో చేసుకుంటూ వెళ్ళాలి మ్యామ్. మనం చేసే ప్రాసెస్ ఎరుకతో చేసుకుంటూ వెళ్ళాలి. ఏ మాస్టర్ అయినా మీకు ఇది అని ఒక వేని చూపించగలరు, అంతేగాని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని లైఫ్ అంతా పట్టుకుని నడిపించలేరు కదా. ఏ గురువైనా అంతే, ఎవరైనా అంతే. ఇది అని వే చూపిస్తారు, ఒక దారిని చూపిస్తారు. ఆ దారిని ఎంచుకుని ఎస్ ఇది మనకి కరెక్టేనా అనుకుని మన ఆ వేలో మన ప్రాసెస్ ను మన రీసెర్చ్ ను స్టార్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళటమే. మేడం మీరు జూమ్స్ ఎప్పుడెప్పుడు పెడుతున్నారు మేడం? సారీ, అర్థం జూమ్ కాలేదు. క్లాసెస్ జూమ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు పెడతా ఉంటారు మేడం? మెడిటేషన్ క్లాసెస్ మ్యామ్ ప్రెసెంట్ రన్ ఆ, చేస్తున్నాను. అది రోజు ఈవినింగ్ 9 to 10 ఉంటుంది మ్యామ్. 9 to అంటే యాక్చువల్ గా ఓన్లీ మెడిటేషన్ అనుకున్నాం, కానీ ఓన్లీ మెడిటేషన్ చేయించడం వల్ల కాదు. మనలో అవేర్నెస్ వచ్చి మనం ఏంటి అన్న ఆలోచన రావాలంటే సబ్జెక్ట్ ఇది అని తెలిస్తేనే కదా ఏ, ఒక అవేర్నెస్ వస్తుంది అన్నట్లుగా. అట్లాగా కొంచెం టైం ఎక్స్పెండ్ అయిపోతూ వెళ్తుంది. ఓకే ఎందుకు మేడం. ఈవినింగ్ అంటే మార్నింగ్ నుంచి అందరం ప్రెజర్ అయి ఉంటాం కదా ప్రతి ఒక్కళ్ళము. ఆ ప్రెజర్ ని మనము ఆ ప్రెజర్ తగ్గించుకోవాలి అనుకుంటే పడుకునే ముందు కొంచెం మన మైండ్ పీస్ఫుల్ చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మళ్ళీ మార్నింగ్ రీజనరేట్ అయ్యి లెగుస్తాం అనమాట. ఓకే. మేడం డైలీ లింక్ ఉంటుందా? డైలీ డైలీ పంపిస్తూ ఉంటుంది. ఉంటారా? డైలీ అంటే యాక్చువల్ గా మేము సాటర్డే సండే అనేది వేరే షెడ్యూల్ ఒకటి పెట్టుకున్నాము. అంటే మేం కాకుండా ఇంకా గ్రేట్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు, సీనియర్ మాస్టర్స్. ఒక్కరితో ఒక్కొక్క రోజు క్లాస్ ఇప్పిద్దాము అన్న ఇంటెన్షన్ తో మేము మండే టు ఫ్రైడే వరకు మా మెడిటేషన్ అనేది పెట్టుకున్నాము. సో అది కూడా ప్రాసెస్ లో ఉంది. రామ్తా నాలెడ్జ్ ఒకటి, అసలు అది ఒక మిరాకిల్. ఒక వాళ్ళంతటి వాళ్ళే మేము రామ్తా నాలెడ్జ్ మీ ఛానల్లో చెప్తామమ్మా అని చెప్పి మెసేజ్ చేశారు. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు రామ్తా సిగ్నల్ ఇచ్చేసారు. అవును మేడం. నేను షెడ్యూల్ ఉంటేనే వస్తాయి. ఎస్ మ్యామ్, నేను షెడ్యూల్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ముందు నాలెడ్జ్ తెలిసింది అనుకోండి, ఎస్ ప్రాసెస్ మేడం. మనకి మనమే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. 100% రోజు ఉంటుంది మ్యామ్. అంటే 300 ఏదన్నా సమ్ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకపోతే తప్పించి ఇక్కడ ఇది కూడా కాదు, మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకపోతే తప్పించి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయేమో కానీ చూడండి, మళ్ళీ గట్టి సంకల్పం పెట్టుకున్నా మంచి పని మేడం. చాలా మంచి. సెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఇలా కూర్చుని చెప్పాల్సిందే ఏదేమైనా ఎస్ అనుకున్నా. మేడం, తప్పకుండా మేడం. నా సంకల్పం అంతే. అలాగే నా సంకల్పానికి మీరు కూడా అరే ఈ రోజు క్లాస్ ఎలా అయినా వినాలి అనుకున్నారు కాబట్టి అందరి యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా మన క్లాస్ కంప్లీట్ అయింది. ఎస్ మేడం, డైలీ అలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. చాలా 100%. హ్యాపీ మేడం. మీరు 100 టైం టు టైం పెట్టడం చాలా హ్యాపీ మేడం. 9కి ఏ ఉంటుంది. పని చేసుకొని మనం జూమ్ లో రెడీ అయ్యి ఈ ధ్యానంలో కూర్చోవడం ఇంకా హ్యాపీ కదా మేడం. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఎందుకు అంటే దీని ద్వారా మన జీవితం మారుతుంది అని తెలిసినప్పుడు మరి మార్చుకోకపోతే తప్పు మందే కదా. మేడం. మందే కదా తప్పు అయ్యేది. అది ఎస్ తెలిసినప్పుడు మనం మార్చుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మేడం వినిపించట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. ఆ ఇప్పుడు మాట్లాడండి మ్యామ్. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఈ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 4-5 days తో మీతో మాట్లాడండి మేడం. మళ్ళీ 3 days నుంచి వెళ్ళి కట్ అయిపోయింది. ఈ రోజు వింటానో లేదో అనుకున్నా. ఫ్రీక్వెన్సీ అప్ అండ్ డౌన్ అవుతుంది. అవును మేడం. ఆ ఫ్రీక్వెన్సీ వల్ల అలా అయిందనమాట. ఈ రోజు లేట్ అయింది. అసలు క్లాస్ అయిపోయిందేమో, కనెక్ట్ అవుతానో లేదో అని అనుకున్నా. మేడం నాకు ఒక ప్రాబ్లం మేడం. చెప్పండి. అంటే మీ పర్సనల్ అయితే కనుక నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఆ లేదు కొంచెం పర్వాలేదు చెప్పగలను అనుకుంటే షేర్ చేసుకోండి. అంటే ఆ యొక్క సమస్య నలుగురికి ఉపయోగపడే సొల్యూషన్ అయితే డెఫినెట్ గా చెప్పండి. కొంచెం మీ పర్సనల్ అయితే కనుక, ఎందుకంటే దానికి తగ్గట్టే అది ఉంటది చెప్పటం ఆన్సర్ ఫ్రీక్వెన్సీ అనేది. అవును అందుకు మేడం. అంతకంటే ఏం లేదు. అదే నలుగురికి పర్సనల్ ఉపయోగపడేది అయితే కనుక
మీరు ఫ్రీగా అడగచ్చు, నేను హ్యాపీగా చెప్తాను. లేదు మేడం, పర్సనలే. కాకపోతే మీతో ఎప్పుడు మాట్లాడొచ్చు అని. ఓకే. పర్సనల్ అంటే మీరు నాకు జస్ట్ మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు మ్యామ్? అంటే ఆరోహణం గ్రూప్ లో ఉన్నారా, ఎన్పిఎం గ్రూప్ లో ఉన్నారా? ఆరోహణమే మేడం. ఆరోహణంలో ఉన్నారు కదా. సో ఒక్కసారి నాకు 343 అని ఒక నెంబర్ ఉంటది కదా. ఇప్పుడు జస్ట్ నేను మళ్ళీ అందరికి థ్యాంక్ యూ అని పెడతాను. ఆ నెంబర్ కి నాకు ముందు మీరు మెసేజ్ పెట్టండి హాయ్ అని. నా అవైలబుల్ టైం మీకు చెప్తాను, ఎందుకంటే నేను 1 to 1 సెక్షన్స్ తీసుకుంటూ ఉంటాను. ఓకే సో మేడం. ఆ టైం చూసుకుని ఒక్కసారి నేను గ్యాప్ చూసుకుని మీకు కాల్ 100% కాల్ చేస్తాను మ్యామ్ నేను. అంటే ఇప్పుడా మేడం, మార్నింగా? రేపు మార్నింగ్ చేయండి, ఇప్పటికి సమయం చాలా అయింది కదా. ఓకే 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 మేడం. ఓకే. మార్నింగ్ తప్పకుండా నేను చేస్తాను. ఓకే మేడం. అంటే ఇప్పుడు మీరు వరలక్ష్మి అని మేడం అని నంబర్ ఉంది కదా, దానికి ఫోన్ చేయమంటారా మరి? దానికి దానికి 7 ఓకే ఓకే యాక్చువల్ గా ఇంకా నాకు నెంబర్ అది నోటెడ్ అవ్వాల, కొత్తగా తీసుకుని పంపించిన నెంబర్ అనమాట. సో ఆ ఓకే మేడం. రోజులో ఇప్పుడు జస్ట్ నేను థ్యాంక్ యూ మాస్టర్ అని మెసేజ్ చేస్తాను. ఏదైతే నా నుంచి మెసేజ్ వచ్చిందో నేను నా పేరుని మెన్షన్ చేస్తాను వరలక్ష్మి అని, దానికి మెసేజ్ చేయండి మ్యామ్. చేస్తే ఓకే మేడం. 100% అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దనని ఏ టైంలో చేయమంటారు అని? అదేం లేదు, మార్నింగ్. నేనే చేస్తాను. నేనే ఓకే మీకు ఓకే time లో నేను చేస్తాను, మీకు మెసేజ్ పెడతాను మేడం, మీకు కాల్ చేయొచ్చా అని చెప్తాను, అడుగుతాను. మీరు ఓకే అంటే నేను చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సెక్షన్ కి చిన్న గ్యాప్ తీసుకుంటాను, కంటిన్యూ చెప్పలేను కదా, ఆ టైంలో నేను ఒకసారి కాల్ చేస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్ ఇంకేమన్నా పీటీ మెడిటేషన్ గురించి కానీ ఇట్లా మేనిఫెస్టేషన్ అయితే కనుక మనలో నెగిటివ్ ఏది ఉన్నా వాటన్నిటిని మనం రిలీజ్ చేసుకుంటేనే అవి మనకి ఫాస్ట్ గా రియాలిటీలోకి వస్తాయి మాస్టర్స్. అంటే నా సాధనలో నేను తెలుసుకున్నది, వాటిని ఎప్పుడైతే నా తప్పుల్ని నేను లిటరలీ నా సోల్ కి కనెక్ట్ అయ్యి నేను క్షమించు అని చెప్పేసి నేను నా సోల్ తో కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే నాలో ఉన్న వాటన్నిటిని నేను రిలీజ్ చేసేసుకున్నానో, 1 by 1 ఒక్కొక్కటి నేను ఏది కోరుకుంటున్నానో 1 by 1 ఒక్కొక్కటి నా లైఫ్ లోకి నేను ఎలా కావాలనుకున్నానో అవన్నీ నాకు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఛానల్ పెట్టాలనుకున్నాను, పెట్టేశాను. జూమ్ కనెక్ట్ చేయాలనుకున్నాను, చేస్తున్నాను. నాలాగా ఎంతో మందిని మోల్డ్ చేయాలి అనుకుంటున్నాను, చేస్తున్నాను. 1 to 1 సెక్షన్స్ ద్వారా చేస్తున్నాను, జూమ్ సెక్షన్స్ ద్వారా చేస్తున్నాను, ప్రత్యక్షంగా చేస్తున్నాను. అండ్ ఎన్నో విధాలుగా నేను చేయాల్సిన సర్వీస్ అన్నిటినీ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను 1 by 1 నేను ఏ అయితే కోరుకుంటున్నాను నా లైఫ్ లోకి అవన్నీ అలా 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 వస్తూ ఉంటున్నాయి. సో అట్లాగే 100% అవుతాయి మాస్టర్స్. నమ్మకం, నమ్మకంతో ఉండండి. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. గుడ్ నైట్ అందరికి. ఓకే, సెక్షన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్.